ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవ వాక్యము క్రీస్తు శిలువలో పలికినది యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుండి 27వ వచనం వరకు చూసుకుంటే, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఎంతో ఊరట కలిగించినటువంటి వాక్యం. ఎవరికి ఊరట కలిగించింది? యోహానుకు ఊరట కలిగించింది, మరియ తల్లికి ఊరట కలిగించింది. శిలువ పైన ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు తన తల్లిని యోహానుకు తల్లిగా ఇచ్చాడు. అప్పటి నుంచి యోహాను ఆ తల్లి యొక్క బాధ్యతలన్నీ చూసుకున్నాడు అని మనం చూస్తున్నాం. అలాగే యోహానును తన తల్లికి కుమారుడిగా ఇచ్చాడు. అప్పటి నుంచి యోహానును తన కుమారుడిగా మరియ తల్లి స్వీకరించింది అని మనం చూసుకుంటూ ఉన్నాం. దీన్ని మనం దేనితో అన్వయించుకోవచ్చు, పోల్చుకోవచ్చు అంటే, ఆ యోహాను స్థానంలో, శిలువ క్రింద నిలబడినటువంటి యోహాను స్థానంలో సమస్త మానవాళి కూడా ఉన్నారు. సమస్త మానవాళి యోహాను స్థానంలో ప్రతీకగా ఉన్నారు. సమస్త మానవాళిని క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, తన తల్లికి సంతతిగా ఇచ్చాడు, కుమారులుగా కుమార్తెలుగా ఇచ్చాడు. అందువలన మనము ఒక తల్లిని పొందాము. క్రీస్తు ప్రభువును తల్లినే మనం తల్లిగా పొందాము. మరే తల్లిని తల్లిగా పొందడం ఎంత అదృష్టము, ఎంత గొప్పతనము, ఎంత గొప్ప వరప్రసాదము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం లేదు చాలాసార్లు. ఈ గొప్పతనాన్ని, ఈ విలువను తెలుసుకోకుండానే మనం అనాథ పిల్లల్లాగా బావురుమంటూ ఉంటాం. అనాథ పిల్లలు ఏం చేస్తారు? పాపం ఎవరికన్నా అమ్మాయికి తల్లి ఉందంటే, చక్కగా తల్లి ఉంటే పిల్లలకి అన్ని హంగులు సమకూరతాయి. వాళ్ళు రాజకుమారులాగా రాజకుమార్తెలాగా ఉంటారు. వాళ్ళ చిన్న కూతురు ఉంటే బడికి వెళ్ళేటప్పుడు చక్కగా జడలు వేస్తుంది, దువ్వుతుంది, పూలు పెడుతుంది, చక్కగా ముచ్చటగా బడికి పంపిస్తుంది. పాపం తల్లి లేని పిల్ల జడ వేసుకోగలదా? ఏదో ముడేసుకొని ప్లాస్టిక్ బ్యాండ్ పెట్టుకొని బావురుమంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా పట్టించుకునేవాడు ఎవరు ఉండరు. తెలుగులో ఒక సామెత ఉంది, ఏనుగంత తండ్రి కంటే ఏగంత తల్లి ఉండడం మేలు. ఎందుకంటే తల్లి ఉంటే పిల్లలకు అన్నీ సమకూడతాయి. ఈనాడు పోప్ ఫ్రాన్సిస్ గారు మనకు ఒక మాట చెబుతున్నారు. మీరందరూ ఎందుకు అనాథల్లాగా భావిస్తున్నారు? అనాథల్లాగా బావురుమంటున్నారు, అనాథల్లాగా దిక్కుముక్కు లేక అల్లాడుతున్నారు. మీకు మరియ తల్లి తల్లిగా ఉన్నది కదా అని ఫ్రాన్సిస్ పోప్ గారు మనందరినీ ఆధ్యాత్మిక తండ్రిగా హెచ్చరిస్తున్నారు. అలనాడు యేసు ప్రభు శిలువలో మరియ తల్లికి అప్పగించిన యోహాను స్థానంలో మనమందరం ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి తన జీవించిన కాలంలో క్రీస్తు ప్రభువును వేడుకొని అన్ని వనరులు, అన్ని వరాలు అందరికీ సమృద్ధిగా అందేలా చూసింది. కానాపల్లిలో వివాహం ఒక మంచి తార్కాణం. వారికి ద్రాక్షారసం తక్కువైనప్పుడు వారు పరువు పోయే సమయాన మరియ తల్లి క్రీస్తు ప్రభుకి ఆజ్ఞ ఇచ్చింది. వారికి రసం లేదని చెప్పింది. అంతేగాని దీన్ని నీటిని ద్రాక్షారసంగా మార్చు అవన్నీ ఏమి చేయలేదు. తల్లేవన్నది వాళ్ళకి రసం లేదు అని చెప్పింది. అప్పుడు క్రీస్తు ప్రభువు ఒకటి రెండు మాటలు చెప్పాడు. ఓ స్త్రీ, అది నీకేమి నాకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని ఏంటేంటో కొంచెం గొప్ప మాటలు చెప్పాడు. కానీ మరియ తల్లి వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే తన చేతుల్లో పెంచిన బిడ్డ, తన సొంత కుమారుడు, తను చెప్పిన మాట తప్పకుండా విధేయిస్తాడని తెలుసు. అందువల్ల ప్రభు చెప్పిన మాటలనేం పట్టించుకోకుండా అక్కడున్న సేవకులకి ఆయన చెప్పినట్లు చేయడు అని చెప్పింది. వాళ్ళు వెంటనే ప్రభు చెప్పినట్లు చేశారు. ప్రభు వెంటనే తల్లి చెప్పిన మాటను జవదాటకుండా ఆమె ఏమైతే అడిగిందో దాన్ని చేసి చూపించాడు. ఆ రోజు వరప్రసాదాన్ని దయచేశాడు కానాపల్లిలో. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత కూడా మరియ తల్లి శిష్యులతో పాటు ఉంది.
వాళ్ళతో పాటు ప్రార్థిస్తూ వాళ్ళ బాగోగులు చూసుకుంది. మరియ తల్లి సామాన్య స్త్రీ కాదు. మనం అనుకున్నట్టుగా ఫోటోలో చూస్తున్నట్టు లలిత సలలిత గాత్రి, ఎంతో సున్నితంగా అలా ఉన్న స్త్రీ కాదు. చాలా గుండె ధైర్యం కలిగినటువంటి స్త్రీ. చిన్న బాలికగా ఉన్నప్పుడే, కన్యగా ఉన్నప్పుడే, అంటే అది వివాహ బంధంలోకి ప్రవేశించకముందే దేవదూత తన సువార్తను తెలిపినప్పుడు ధైర్యంగా ప్రభు చిత్తానికి లోనైంది. ఇదిగో దేని దాసురాలు నేను, ఆయన చెప్పినట్లు నాకు కలుగునుగా. కానీ దైవ చిత్తానికి లోనైపోయి రాబోయే విషయాలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి మానసికంగా సంసిద్ధురాలయ్యింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంక మరియ తల్లి శిష్యులందరూ బాగోగులు చూసుకుంటూ యేసు ప్రభు చనిపోయిన తర్వాత పెంతెకోస్తు పండగప్పుడు కూడా ఇతరులతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు శిష్యులతో పవిత్రాత్మ వారి మీదకి వేయించేసి వచ్చేటప్పుడు కూడా మరియ తల్లి వారితో ఉంది. ఇంక తర్వాత కూడా తను జీవించిన కాలంలో వాళ్లకు అండదండలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. తర్వాత మరియ తల్లి ఆకాశానికి ఎత్తబడినప్పుడు కూడా ఆవిడ పరలోకములో దైవ సాన్నిధ్యంలో ఉండి తన యొక్క గురుతర బాధ్యతను తన భుజస్కంధాలపై ఇంకా మోస్తూనే ఉంది. అంటే అక్కడ నుండి ప్రార్థిస్తుంది, మన యొక్క అవసరాల కోసం వేడుకుంటూ ఉంటుంది అని మనం ప్రత్యేకంగా ఈరోజు తెలుసుకోవాలి. భూలోకంలో ఎక్కడెక్కడైతే బిడ్డలు కష్టాలు పడతారో, ఎక్కడెక్కడైతే మానవులు ప్రమాదాలకు, ఆందోళనకు, అశాంతికి, యుద్ధాలకు లోనవుతూ ఉంటారో అక్కడ కొన్ని సంకేతాలు, గుర్తులు మరియ తల్లి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. చారిత్రకంగా యుద్ధాలు జరుగుతున్న కాలంలో మరియ తల్లి కన్నీళ్లు కారుస్తున్నట్టుగా కొన్ని దృశ్యాలు కనిపించాయి. వారి గురించి మరియ తల్లి దేవుణ్ణి వేడుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలన మరియ తల్లిని మనం సిలువలో ప్రభువు మనకు తల్లిగా ఇచ్చాడు. అందువల్ల మనం మరియ తల్లిని మన స్వంత తల్లిగా స్వీకరించి ఆ తల్లి యొక్క అనుగ్రహాలకు పాత్రులయ్యేటట్లుగా ఆ వరప్రసాదాల మాతను వేడుకొని వరప్రసాదాలు దండిగా మెండుగా పుష్కలంగా పొందేటట్లుగా ఒక తల్లి ఉన్నటువంటి బిడ్డలు నిశ్చింతగా హాయిగా ఎలాగైతే ప్రశాంతంగా ఆనందంగా జీవించగలరో ఆ విధంగా మనం జీవించగలిగేటట్లు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందేటట్లుగా మనం మరియ తల్లిని వేడుకుంటూ ఉండాలి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మనకు ఎన్నో మేలులు తర్వాత కూడా చేస్తూనే ఉంది అని మనం చూసుకుంటూ ఉన్నాం. కొంతమంది ప్రొటెస్టెంట్ సహోదరి సహోదరులు ఈ సందర్భంగా కొంతమంది మరియ తల్లి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. మరియ తల్లి ప్రాముఖ్యత ఏమీ లేదు, ఆవిడ వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకుంటే నీతిమంతుని ప్రార్థన మహాశక్తిమంతమైనది, నీతిమంతుని ప్రార్థన మహాశక్తిమంతమైనది అని చదువుతున్నా. అది బైబిల్లోనే కదా ఉందండి. ప్రొటెస్టెంట్ సహోదరి సహోదరులు ఈ బైబిల్లోని వాక్యాలను తూచా తప్పకుండా తీసుకుంటూ ఉంటారు కదా. మామూలుగా మనకేమన్నా బాధలు కానీ ఇబ్బందులు కానీ కలిగినప్పుడు, అవసరాలు ఏమన్నా వచ్చినప్పుడు ఆ ప్రొటెస్టెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆ ఫాదర్లకు సిస్టర్లకు చెప్పుకుంటారు, అమ్మ ఈ విషయం గురించి కొంచెం ప్రార్థన చేయండి అమ్మా అని. ఆ పాస్టర్లకు కూడా, పాస్టర్మ్మలకు కూడా, అయ్యా పాస్టర్ గారండి, అయ్యా అమ్మ పాస్టర్మ్మ ఈ విషయం గురించి కొంచెం ప్రార్థన చేయండి అమ్మా, దేవుడి దగ్గర వేడుకోండి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన మహాశక్తివంతమైనదని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకుంటున్నప్పుడు అసలైన పాయింట్ ఎక్కడుంది ఏంటంటే, మరియ తల్లి యొక్క ప్రార్థన అనుసంధానము పునీతుల కంటే, ఈ మామూలుగా తిరిగే పాస్టర్లమ్మల కంటే ఇంకా గొప్పది కాదా? అందులో సందేహం ఎందులకు చెప్పండి. ఈ విషయాన్ని మనం ఈరోజు ప్రత్యేకంగా గమనించుకొని ఎంతో ఊరటను మనం పొందాలి. ఒక గొప్ప పెన్నిది దొరికినట్లుగా మనం ఉల్లసించాలి, సంతోషించాలి. మరియ తల్లిని నూతనంగా మన తల్లిగా స్వీకరించడానికి ఉవ్విళ్ళూరాలి. మరియ తల్లితో సమయం గడపటానికి,
ఆవిడని వేడుకొనడానికి మనం ప్రత్యేకంగా సమయం కేటాయించినప్పుడు ఆ తల్లి మన కొరకు వేడుకుంటుంది, మన బాగోగులు పరలోకం నుండి చూసుకుంటుంది. ఇంకా ఒక భక్తుడు క్లేర్ ఓ బెర్నార్డ్ అని ఒక భక్తుడు 12వ శతాబ్దానికి చెందినటువంటి భక్తుడు కొన్ని ఉదాహరణలను, కొన్ని ప్రతీకలను మరియమాతను పోలుస్తూ మనకు చెప్పాడు. మరియమాత వరప్రసాదాలను దేవుడి దగ్గర నుంచి తీసుకువచ్చే ఒక కాలువ లాంటిది అని వాకొన్నాడు. మామూలుగా కాలువ చేసే పని ఏమిటంటే ఒక పెద్ద రిజర్వాయర్ దగ్గర నుంచి కానీ లేకపోతే పెద్ద చెరువు నుంచి కానీ తన యొక్క కాలువ ద్వారా నీటిని తీసుకువచ్చి ఎన్నో బంజరు భూములను సస్యశ్యామలం చేస్తుంది, దాహార్తిని తీరుస్తుంది, ప్రజల దాహార్తిని, పంటలను పండిస్తుంది. అదేవిధంగా మరియ తల్లి కూడా దేవుడి దగ్గర నుంచి వరప్రసాదాలను తన ప్రార్థన ద్వారా మోసుకొని వస్తుంది, ఒక కాలువలాగా మనందరికీ చేరవేస్తుంది. అందుకనే మనం మా కొరకు వేడుకోనండి అంటాం, కానీ అమ్మా మాకు దయచేయండి అని మరియ తల్లిని వేడుకోము, మా కొరకు వేడుకోనండి అంటాం మాత్రమే. మరియ తల్లి దేవుణ్ణి వేడుకుంటుంది, తన కుమారుణ్ణి వేడుకుంటుంది. కానాపల్లిలో తన కుమారుణ్ణి వేడుకుంది, అవసరాన్ని తీర్చింది. ఈనాడు మరియ తల్లి చేసేటువంటి బాధ్యత కూడా, నిర్వర్తించే బాధ్యత కూడా అదే. మన తల్లుల కంటే కూడా మరియ తల్లి ఎంతో ప్రేమ కలిగి మన పట్ల ఉంటుంది. ఎందుకంటే తన కుమారుడి యొక్క చిత్తాన్ని ఎప్పుడూ పాటించింది, దైవ చిత్తానికి ఎప్పుడూ లోనయ్యింది. ఇదిగో దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అని దైవ వరప్రసాదాలను, దైవ వరాలను తన కుమారులకు, కుమార్తెలు పంచడానికి మరియ తల్లి ఎప్పుడు వెనుకాడలేదు. మరియ తల్లి గర్భములో క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు తన బంధువైనటువంటి ఎలిజబెతమ్మకు సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెతమ్మ కూడా గర్భంతో ఉండింది, భక్త యోహానును గర్భంలో మోస్తూ ఉంది. మరియ తల్లి క్రీస్తు ప్రభువుని ఎలిజబెతమ్మ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, అక్కడికి తీసుకొచ్చినప్పుడు భక్త యోహాను ఆనందంతో గర్భంలో గంతులు వేశాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు రాక భక్తులకు అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనాడు ఎలిజబెతమ్మ దగ్గరకు క్రీస్తు ప్రభువుని మరియ తల్లి తీసుకుని వెళ్ళింది, తన గర్భంలో ఉంచుకొని. ఈనాడు క్రీస్తు ప్రభువును కూడా మనకు ప్రసాదిస్తుంది మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక ఉదాహరణ ఈ క్లేర్ ఓ బెర్నార్డ్ అనే భక్తుడు చెప్పేది ఏంటంటే, మరియ తల్లి పరలోకపు నిచ్చెన లాంటిది. మనం యాకోబు నిచ్చెనను పాత నిబంధనలో చూస్తూ ఉంటాము. యాకోబు ఒక నిచ్చెనను చూశాడు. ఆ నిచ్చెన భూలోకానికి, పరలోకానికి అనుసంధానమై ఉంది. దేవదూతలు పరలోకం నుంచి దిగి వస్తున్నారు, మళ్ళీ భూలోకం నుంచి పైకి వెళుతూ ఉన్నారు. అదేవిధంగా మరియ తల్లి కూడా పరలోకానికి, భూలోకానికి అనుసంధానించేటటువంటి ఒక నిచ్చెన లాంటిది. పరలోకపు భాగ్యాలను మనకు తీసుకువస్తుంది, మన యొక్క ప్రార్థనను మోసుకు వెళుతుంది ఒక నిచ్చెనలాగా. పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని మనకు సుగమం చేస్తుంది. ఎలా చేస్తుంది? తన జీవితాన్ని ఆదర్శంగా చూపడం ద్వారా. ఏదో అంటారండి, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? దూడ కూడా చేలో మేస్తుంది. అలాగనే మరియ తల్లి భక్తులమైనటువంటి ప్రజలు ఏం చేస్తారంటే, ఆమె జీవితంతో స్ఫూర్తి నొందుతారు, ఆమె నుంచి ప్రేరణ పొందుతారు. ఆమె చూపినటువంటి ధైర్యం, తెగువను చూసి అదే తెగువను తమ జీవితాల్లో పాటించుకుంటారు.
దైవం మీద ఆధారపడ్డ భక్తులందరికీ ఎవరికి కూడా కష్టాలు లేవు, పిరికితనం లేదు, అవిశ్వాసం లేదు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. దైవ సాన్నిధ్యం పైన, దైవ కృప పైన వాళ్ళకి అపరిమితమైనటువంటి నమ్మకం ఉంటుంది. అది మరియ తల్లి నుంచి మనం నేర్చుకోవాలి. ఈనాడు యాకోబునిచ్చినలాగా మరియ తల్లి పరలోక వరప్రసాదాలను మనకు మోసుకొని వస్తుంది. మరి మన ప్రార్థనలు పరలోకానికి మోసుకు వెళుతుంది. ఒక అనుసంధానకర్త, ఎంతో బలమైనటువంటి అనుసంధానకర్త అని మనం ఈరోజు చూసుకుంటూ ఉన్నాము. ఆ క్లేర్వో బెర్నార్డ్ అనే భక్తుడు ఇంకొక ఉదాహరణను కూడా మరియ తల్లి గురించి చెప్పాడు. మరియ తల్లి ఒక చంద్రబింబం లాంటిది. చంద్రబింబం, చంద్రుడు ఏం చేస్తాడు? పున్నమి వెన్నెల నాడు తన పున్నమి వెన్నెలను లోకమంతటా పిండారబోసినట్లుగా చక్కగా పంచుతాడు. ఆ చల్లని వెన్నెలకు మనమంతా పులకిస్తాము, ఆనందిస్తాము. కానీ ఆ చంద్రుడు శాస్త్రీయంగా చూసుకుంటే స్వయం ప్రకాశకుడా కాదు. తనకు స్వయం ప్రకాశకత లేదు. చంద్రుడికి ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యకాంతిని చంద్రుడు గ్రహించినప్పుడు చంద్రుడు మెరుస్తాడు, చల్లని వెన్నెలను కురిపిస్తాడు. అదేవిధంగా మరియ తల్లి కూడా తన యొక్క రక్షణ, తన యొక్క వరప్రసాదాన్ని దేవుడి నుంచి పొంది ఆ వరప్రసాదాలని చల్లని వెన్నెల్లాగా మన మీద ప్రతిఫలింపజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ కాండములో ప్రతి నూతన సంవత్సరము మొదలయ్యేటప్పుడు యాజకులు ప్రజలను అలా ఆశీర్వదిస్తారంట. యాహవే దేవుడు తన యొక్క ముఖకాంతిని మీ మీద ప్రసరింపచేయునుగాక. ఆ దేవుడి యొక్క ముఖకాంతిని తన మీద ప్రసరింపచేసుకొని మరియ తల్లి ఆ కాంతిని మన మీద ప్రసరింపచేస్తుంది. తన చల్లని వెన్నెలతో మనలను సేదతీరుస్తుంది, స్వస్థపరుస్తుంది అని ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మరియ తల్లి ఒక మెరుపుతో కూడినటువంటి మేఘములో మెరుపు ఉన్నప్పుడు ఆ మేఘం ఎంత శక్తివంతంగా ఉంటుంది. ఆ మెరుపు ఎవరు? యేసుప్రభువే. మరియ తల్లి కేవలం మేఘం అయితే ఆ మెరుపు యేసుప్రభువు. మెరుపుతో కూడిన మేఘం అని మనం పోల్చుకోవచ్చు. ఇంకా ఉషస్సుతో కూడినటువంటి ఆకాశం లాంటిది. ఆకాశములో ఉదయాన సూర్యోదయం జరిగినప్పుడు ఆ ఉషస్సు, ఆ ఉషాకిరణాలు ఆకాశమంతటా ప్రజ్వరిల్లుతున్నప్పుడు, వ్యాపిస్తున్నప్పుడు ఆ దృశ్యం ఎంత సుమనోహరంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, నయనానందకరంగా ఉంటుంది. అదేవిధంగా మరియ తల్లి కూడా ఉషస్సుతో నిండిన ఆకాశం వంటిది. అంటే ఆకాశం మరియ తల్లి అయితే ఆ ఉషస్సు ఎవరంటే క్రీస్తు ప్రభువు. ఎందుకంటే క్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నది మరియ తల్లి. అందువల్ల ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా పాత నిబంధనలో మరియ తల్లిని ఎస్తేరు రాణితో పోలుస్తారు. ఎస్తేరు రాణి ప్రవాసంలో ఉన్న యూదులు, ఇశ్రాయేలీలు వారి కోసం పర్షియా రాజును ప్రత్యేకంగా ప్రార్థించింది. వారి మేలు కోసం పర్షియా రాజును వేడుకున్నది. ఇశ్రాయేలుల మేలు కోరి, బాగు కోరి దేవుణ్ణి వేడుకుంటూ రాజుని ప్రసన్నునిగా చేసుకున్నది ఎస్తేరు రాణి అని మనం చూస్తూ ఉంటాం. అందువలనే ఆ యూదులు ఇప్పటికీ కూడా తమ సబ్బాతు దినాన్ని కొనియాడేటప్పుడు ఆ సబ్బాతు దినాన్ని కొనియాడేటప్పుడు ఆ ప్రార్థన ఉంటుంది. సబ్బాతు ప్రార్థనలలో తమ గృహాల్లోని కుమార్తెలను దీవించడానికి ఈ విధంగా ప్రార్థిస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని కరుణించునుగాక, దేవుడు మిమ్మల్ని అన్ని కలతల నుంచి, అన్ని దుష్టమైన విషయాల నుంచి కాపాడునుగాక, మీరు పరలోకంలో మంచి పేరు కలిగి ఉందురుగాక, మీరు రూతులాగా ఉందురుగాక, మీరు ఒక ఎస్తేరులాగా ఉందురుగాక
అని ప్రార్థిస్తూ ఉంటారు. ఈనాడు మరియ తల్లి ఇశ్రాయేలీయుల బాగు కోరి పర్షియా రాజును ప్రార్థించినటువంటి ఎస్తేరులాగా పాపులమైనటువంటి మన కొరకు ప్రార్థించేటటువంటి, ఈ భూలోకంలో జీవిస్తున్న మానవుల బాగోగులు కోరేటటువంటి ఒక తల్లిగా దేవుడి దగ్గర మొరపెట్టే మహాతల్లిగా మరియ తల్లి ఉంటుంది అని మనం ఈరోజు అనుకోవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు పుట్టిన సమయంలో ఆ పశువుల పాకలో జ్ఞానులు గొల్లలు వీళ్ళందరూ వచ్చుంటారు. కానీ వచ్చి ప్రభువును ఆరాధించారు. సాంబ్రాణి బోళము బంగారు గొల్లలు, మరి వాళ్ళు ఏం కానుకలు ఇచ్చారో ఏమో కానీ వాళ్ళు చూసి ఆనందభరితులయ్యారు. అప్పుడు బహుశా బైబిల్లో వ్రాయబడి ఉండకపోయినా కానీ మనం ఏం చేస్తాం, ఎవరన్నా పిల్లవాడిని శిశువును చూడడానికి వెళ్ళినప్పుడు మరీ చిన్న పిల్లలు తప్పితే పెద్దవాళ్ళు ఏం చేస్తాం, శిశువుని చేతుల్లో తీసుకుంటాం. ఆ శిశువు యొక్క వయసు పరిస్థితిని బట్టి ఒక చిన్న ముద్దు పెట్టుకోవడమో లేకపోతే ఆడించడమో అలా చూస్తాం. చేతుల్లో తీసుకొని ఆనందిస్తాం. అదేవిధంగా ఈ జ్ఞానులు వీళ్ళు వచ్చినప్పుడు బహుశా మరియ తల్లి యోసేపులు ఆ శిశువుని జ్ఞానుల చేతికిచ్చి ఉండవచ్చు. జ్ఞానులు ఆ శిశువుని ఎత్తుకొని దేవుని స్తుతించి ఉండవచ్చు. జ్ఞానులకు బహుమతిగా యేసుప్రభుని ఇచ్చినటువంటి తల్లి ఈనాడు మనందరికీ తన కుమారుడైన క్రీస్తు ప్రభువును వరప్రసాదంగా పంచుతుంది అని మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి గొప్ప భాగ్యాన్ని, వరాన్ని యేసుప్రభు సిలువలో తన తల్లిని మనకి ఇవ్వడం ద్వారా మనకు లభించిందని ఈ లోతైన జ్ఞానంతో మనం ఈరోజు నుంచి మరియ తల్లి పట్ల ప్రత్యేకమైన భక్తిని పెంచుకొని మరియ తల్లి అనుభవించిన బాధలను, మరియ తల్లి అనుభవించిన వ్యాకులాలను, కష్టాలను జ్ఞాపకం తెచ్చుకొని స్ఫూర్తి పొందాలి, ధైర్యం తెచ్చుకోవాలి. మరియమాత జీవితమంతా చాలా చక్కగా గడిచిపోయింది అనుకుంటున్నారేమో. మనం ఫోటోల్లో చూస్తూ ఉంటాంగా మరియ తల్లి ఒక సుందరమైనటువంటి వనిత, సుకుమారంగా ఉన్నటువంటి వనిత, ఎప్పుడు చేతులు జోడించి ప్రభువును ప్రార్థిస్తూ లేదు. 24 గంటలు గుడ్డు చాకరీ చేసి ఉంటుంది ఇంట్లో. ఒక వడ్రంగి భార్య ఏం చేస్తుంది, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే సరిపోదు. ఆవిడ కూడా పశువులకు మేత కోయటానికి, పొలాల్లో పనిచేయడానికి, కూలి పనికి వెళ్ళి ఉండవచ్చు. ఇంకా మరియ తల్లి ఎన్నో కష్టాలను అనుభవించిందని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. నిండు చూలాలిగా, నిండు గర్భిణిగా 90 కిలోమీటర్ల దూరంలో ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి బెత్లెహేము నగరానికి ఒక గాడిదతో పాటు ప్రయాణించింది. రేపో మాపో, నేడో రేపో ప్రసవం సంభవించేటువంటి సమయంలో అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిందంటే ఆవిడ సామాన్యురాలు కాదు. ఎంతో శారీరకంగా దృఢమైనటువంటి బలశాలి. ఇంకా మానసికంగా ఆవిడ కలిగినటువంటి వేదనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి 7 వ్యాకులాలు ఉన్నాయి. ఆ 7 వ్యాకులాలన్నింటిలో కూడా మరియ మాతకు ఒక బాకులాగా హృదయంలోకి దూసుకు వెళ్ళిపోయింది అని మనం చదువుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మరియ తల్లి ఏ తల్లి కూడా పడనటువంటి కష్టం పడింది. ఏమిటి, ఒక స్త్రీ తన జీవితంలో అత్యంత బాధ పొందేటటువంటి సమయం ఎప్పుడంటే, ఒక సర్వే చెప్పింది, ఒక స్త్రీ తన జీవితంలో ఎప్పుడూ ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది అంటే, కొంతమంది చెప్పారు మంచి సీరియల్ చూస్తున్నప్పుడు హఠాత్ కరెంటు పోయిందనుకో, అబ్బా ఏం బాధ అసలు అది. ఇంకా కొంతమంది లేదు, భర్త చనిపోయినప్పుడు చాలా బాధపడతారు. లేకపోతే ఆ సొంత తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, లేకపోతే సొంత అక్క కానీ తమ్ముడు కానీ అన్న కానీ చెల్లి కానీ ఇలా చనిపోయినప్పుడు. కానీ సైంటిస్టులు చెప్పింది ఏంటంటే, మానసిక శాస్త్రవేత్తలు, ఒక స్త్రీ తన జీవితంలో అత్యంత బాధకు ఎప్పుడు గురవుతుందంటే, తన కడుపున మోసి పెంచిన బిడ్డ తన కళ్ళ ముందు చనిపోయి భూమిలో పాతి పెట్టబడేటప్పుడు ఆ స్త్రీ అనుభవించేటటువంటి బాధ అత్యంత బాధాకరమైనది. ఆ బాధ ప్రపంచంలోని ఏ స్త్రీలకు రాకూడదని మనం వేడుకోవాలి. కానీ మన తల్లి మరియ తల్లి అటువంటి బాధకు లోనయ్యింది.
శిలువ మరణానికి గురైనటువంటి యేసు ప్రభు శరీరాన్ని, మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని గుండెలు పగిలేలా, అవిసిపోయేలా ఏడ్చింది. కన్నీటి చుక్కలు కూడా ఎప్పుడూ అయిపోయి ఉంటాయి. గుండెలు పగిలేలా రోదించుంటుంది. శిలువ మరణము చెందిన సుతుని పావన దేహము ఒడిలో నిడుకొని, శిలువ మరణము చెందిన సుతుని పావన దేహము ఒడిలో నిడుకుని, కడుపు కోతతో కుమిలిపోవచ్చు, కడుపు కోతతో కుమిలిపోవచ్చు, దైవ చిత్తమున ఉదలదాల్చిన, దైవ చిత్తము ఔదలదాల్చిన వ్యాకుల మాత వందనమిదిగు, దేవుని తల్లి మా మరియమ్మ. అటువంటి బాధలు పడినటువంటి తల్లి మన బాధలను అర్థం చేసుకోలేదా? మన కష్టాలను అర్థం చేసుకోలేదా? మన శ్రమలలో అండగా ఉండలేదా? అందువలన బాధలు పడుతున్న క్రైస్తవులారా, వేదనలు చెందుతున్న తల్లులారా, తండ్రులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మరీ తల్లి వైపు చూడండి. స్ఫూర్తిని తెచ్చుకోండి. దైవ చిత్తానికి లోనవ్వండి. మీ బాధలు దూది పింజుల్లాగా తేలిపోతాయి. మీ మనస్సుల్లో భారం తేలిక అవుతుంది. అది ఈనాడు ప్రభువు మనకిచ్చినటువంటి సందేశం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. మనందరినీ కూడా తన యొక్క తల్లి, స్వంత తల్లి కుమారులుగా, దత్తపుత్రులుగా దేవుడు చేసుకున్నాడు. దేవుడికే స్తోత్రం కలుగునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.